ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుని బిడ్డలమైన మనం చాలాసార్లు సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎన్నెన్నో మన మీదకి వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడిపోతుంటాం. ఏంటి మాకే ఎందుకు ఈ బాధలు వచ్చినాయి, ఈ కష్టాలు వచ్చినాయి, ఈ వేదనలు వచ్చినాయి, మరి దేవుడు తెలియదా, దేవుడు తెలిస్తే ఎందుకు ఊరుకుంటున్నాడు, దేవుడు సహాయం చేయడా, మరి దేవుడికి తెలిసి కూడా ఎందుకు ఈ కష్టాలు ఇలా మనకి వచ్చినప్పటికైనా మౌనంగా ఉంటున్నాడని కొన్నిసార్లు మనకు అనుమానం వస్తుంటుంది. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఆయనకి తెలియదా మనం పడే కష్టం, మనం పడే వేదన, మనం పడే ఇబ్బందులు ఆయనకి తెలియదా? అన్నీ తెలుసు ఆయనకి. మరి ఎందుకు ఊరుకుంటున్నాడు? బైబిల్లోకి వెళ్దాం. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలోకి వెళితే యోబు అనే మాట ఏంటంటే, నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు, యెహోవాకు తెలుసు. నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు. నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వల్లే ప్రకాశిస్తాను, బంగారంలాగా అయిపోతాను. పిల్లరా, ఈ ఉదయకాలం ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ? యోబు అనుభవించిన కష్టం మనం అనుభవించలేము, యోబు పడిన బాధ మనం పడలేము. అయినప్పటికీ యోబు అనే మాట ఏంటంటే, నేను నడుచు మార్గము ఆయనకి తెలియను. 2025లో మనం ఎలా ప్రయాణం చేస్తున్నాం ఆయనకి తెలుసు, ఎలా కృంగిపోతున్నాం ఆయన తెలుసు, ఎలా బాధపడుతున్నాం ఆయన తెలుసు, ఎలా ఇబ్బంది పడుతున్నాం ఆయన తెలుసు. ఆయన తెలియకుండా ఆయనకు మరుగైంది ఏది లేదు. ప్రియులా గమనించాలి. తెలిసి ఎందుకు ఊరుకుంటున్నాడంటే, మనం శోధింపబడిన తర్వాత బంగారులాగా ప్రకాశించడానికి, అంటే మన విలువ పెరగటానికి. గమనించాలి. మనం ఇంకా ఎదగటానికి, ఇంకా దీవించబడటానికి, ఇంకా ఆశీర్వదించబడటానికి శోధనలు వచ్చి మన మీద పడతాయి. అది యోబు అంటాడు, నా మార్గం ఆయన తెలుసు, ఈ శోధించిన తర్వాత నేను బంగారంలాగా సువర్ణంలో ప్రకాశిస్తాను. నీ జీవితంలో శోధన వచ్చి కష్టపడం, బాధ, ఇబ్బంది ఎక్కువైపోయిందా? ఏం చేయాలో తోచట్లేదు. 2025లో దేవుడు అంటున్నాడు, నేను బంగారులుగా మెరిపించే పూచి నాది, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అభిషేకిస్తాను. కొంచెం కాలం శ్రమ ఉంటుంది, కొంచెం కాలం బాధ ఉంటుంది, కొంచెం కాలం ఇబ్బంది ఉంటుంది, కొంచెం కాలం కన్నీరు ఉంటుంది, కొంచెం కాలం ఇవన్నీ భరించాలి. భరించిన తర్వాత నువ్వు అద్భుత కార్యాలు నీ జీవితంలో చూడగలవు. బిడ్డ పుట్టేదాకా గర్భిణీ స్త్రీకి బాధే, పుట్టిన తర్వాత చెప్పలేనంత సంతోషం ఆ స్త్రీకి. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు తెలుసు, దేవుడు తెలియదు నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎంత ఏడుస్తున్నావో, ఎంత కృంగిపోతున్నావో, ఎంత బాధపడుతున్నావో, ఎంత వేదంతో ఉన్నావో, ఎవరు నిందిస్తున్నారో, ఎవరు బాధ పెడుతున్నారో అన్నీ ఆయనకు తెలుసు. కొంచెం కాలం ఓపిక పట్టు, రాబో దినాల్లో అద్భుతాలు చూస్తావు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, కంగారు పడొద్దు. శోధింపబడిన తర్వాత బంగారులా ప్రకాశించాలంటే నీకు శోధన రావాలి, తప్పదు. ఇబ్బందులు రావాలి, తప్పదు. శ్రమ రావాలి, తప్పదు. నిందలు రావాలి, తప్పదు. ఇవన్నీ వచ్చిన తర్వాత నువ్వు దీవించబడతావు. గమనించాలి. నొప్పులు రాకుండా ప్రసవం అవ్వదు కదా. అలాగే మన జీవితాల్లో బాధలు లేకుండా అద్భుతాలు జరగవు. కనుక ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా ప్రభు నీతో చెప్పేది ఏంటంటే, ధైర్యంగా ఉండు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు నీ జీవితంలో చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక రాబో దినాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూడాలంటే కొంచెం కాలం శ్రమపడి ఎదురు చూడు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి ఆ శ్రమను జయించుటకు 2025లో దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. దేవుడు మన సమృద్ధిగా దీవించి 2025లో బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.